ఓకే, సత్య గారు ఎలా ఉన్నారు? హాయ్, ఎలా ఉన్నారు ఆఫ్టర్ లాంగ్ టైం? చాలా బాగున్నామండి. సో చూసాం, సంక్రాంతికి వచ్చారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టుకొని పోయారు. కొద్ది గ్యాప్ వచ్చింది, మళ్ళీ వస్తున్నారు. ఏంటి, ఎలా ఉండబోతుంది మూవీ? మూవీ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ జనరేషన్కి అంటే మనం పేరెంట్స్, చాలామంది పేరెంట్స్ని చూసుకుంటున్నారు. బట్ కొంతమంది పేరెంట్స్ అంటే చిన్నప్పుడు మనల్ని మనం ఎంత గారం చేసినా ఏం చేసినా, మనం ఎంత విసిగించినా పేరెంట్స్ ఏమి వదిలేసి వెళ్ళిపోరు. అరే వద్దురా బాబు అని అన్నారు. బట్ మనకు ఒక స్టాండర్డ్స్ వచ్చేసేసరికి, మనకంటే రెక్కలు వచ్చేసరికి కొంతమంది, ప్రతి ఒక్కరిని కాదు, వాళ్ళ పేరెంట్స్ ఏదైనా ఒక మాట అంటే వెళ్ళిపో, ఇంకా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టేస్తామని అంటున్నారు. సో అలాంటి థాట్స్ ఎవరికైనా ఉంటే ఈ మూవీ చూసి ఖచ్చితంగా మారుతుంది. సో సత్య గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నా నితిన్ సినిమాలో మీది ఒక డ్యాన్స్ చూశాను, చాలా బాగుంది. సరే, స్క్రిప్ట్లలో కానీ మంచి కామెడీ చేస్తారు, అందం కూడా ఉంది. సో ఇన్ని పెట్టుకున్న మీరు ఎక్కడో ఇండస్ట్రీలో హీరోయిన్గా ఇవిడకు వచ్చింటే బాగుండు అని కొంతమంది అనుకుంటున్నారు. మీకు తెలియదేమో, మీ వీడియోల కింద కూడా కామెంట్స్ ఉంటాయి. సో ఎందుకు మిస్ అవుతున్నారు మీరు? హీరోయిన్గా ఎందుకు రావట్లేదా, ఏంటి అది? అంటే హీరోయిన్గా అంటే మనకి ఏమో అండి, అంత నేను దాని మీద ఫోకస్ చేయలేదు. మేబీ నా క్యారెక్టర్ అంటే నా ఫేస్ వాల్యూకి మేబీ అవుతుందా అవ్వదా అనే ఒక డౌట్ ఉంటుంది కదండి. ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారంటే నేను కూడా చేస్తాను. నా వరకు స్టోరీస్ వస్తే కూడా ఒప్పుకుంటాను. బట్ నాకు వచ్చే క్యారెక్టర్స్ని దీనివల్ల నేను వదులుకోవాలని అనుకోవట్లేదు. సో కాబట్టి ఇన్ ఫ్యూచర్లో ఖచ్చితంగా అవకాశం వస్తే చేస్తాను. ఓకే, సో అప్కమింగ్ ఇంకా ప్రాజెక్టులు ఏమేమి ఉన్నాయి? ఉన్నాయి. ఒకటి నేను ఆహాద్ ఒకటి చేస్తున్నా, అండ్ ఒక 2-3 మూవీస్ ఉన్నాయి. సో త్వరలోనే మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు చూస్తున్నాం టాలీవుడ్లో చాలా మూవీస్, అండ్ మీరు ఏ మూవీ చూసారు రీసెంట్గా? రీసెంట్గా ఏముందండి, మా ఇంటి బంగారం. మన సమంత గారిది. హార్ట్లీ కంగ్రాచులేషన్ సమంత గారు. మా ఇంటి బంగారం అయితే అనిపిస్తుంది ఒక ఆర్టిస్ట్ గారు, నేను కూడా ఉంటే బాగుండు అని. బట్ ఓవరాల్గా నాకైతే ఆ ఫిలిం ఒక అమ్మాయిగా నాకైతే బాగా నచ్చింది. ఓకే, సత్య గారు ఏంటి, బిగ్ బాస్కు పోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడైతే లేదండి. ఎందుకండి, అంటే ఎందుకు ఇంట్రెస్ట్ చూపకున్నారు బిగ్ బాస్ మీద? మీరు రీజన్ ఏంటి? బికాజ్ ఫ్యామిలీ, అంటే అందరూ ఫ్యామిలీని వదిలేసి వస్తున్నారు. బట్ నాదే రెస్పాన్సిబిలిటీ మా ఇంట్లో. సో నేను వెళ్ళిపోతే ఇక్కడ హ్యాండిల్ చేసేది ఎవరు లేరు. సో అలా ఏదైనా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలరు అని నాకు అనిపించినప్పుడు ఏ సీజన్లోనైనా నేను వెళ్తాను. అంటే వెళ్ళాలని ఉంది. బట్ ఖచ్చితంగా నాకు సిచ్యువేషన్స్ అన్నీ కుదిరితే ఖచ్చితంగా వెళ్తా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.